నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కుంభరాశి వారికి డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మాస ఫలితం అంటే గోచార ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఫలితాన్ని వివరించే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఒక నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడికి, నిజాయితీపరుడికి, అనుభవం ఉన్నటువంటి వాడికి దయచేసి మీ జాతకాన్ని చూపించుకోండి. ఏం జరుగుతోంది, ఏ గ్రహ జరుగుతోంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మీ గ్రహనాథుడు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అష్టక వర్గాలు, భిన్నాష్టక వర్గాలు, సర్వాష్టక వర్గాలు అర్థమవుతుంది. D10 లాగుంది. తర్వాత ఈ రకమైన షోడశ వర్గాలు కానీ, లేకపోతే మీ నవాంశ పరిస్థితి ఏమిటి కానీ, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా మీకు అర్థమైపోయినటువంటి పక్షంలో మీరు ఎలా అడుగులు వేయాలో అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. మకర రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, శనైశ్వరుడు ఉన్నాడు. అది ఆయన స్వరాశి. తర్వాత మూల త్రికోణ రాశి చాలా బలంగా కూర్చుని ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మీరు ధర్మబుద్ధిన గనక ప్రవర్తించినట్టయితే తప్పకుండా మిమ్మల్ని చూసి ప్రజలు భయపడతారు. మిమ్మల్ని ఒక రకంగా ఏంటంటే ఎలా చూసుకుంటారు, ఒక కమాండర్ ఇన్ చీఫ్ని చూసినట్టుగా చూస్తారు. మీరు ఏ కష్టం పడ్డప్పటి కూడా ధర్మం మీ రీతిన కష్టపడినట్టయితే మీకు మంచి డబ్బు సమకూరుతుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ మాసం అంతా గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎంచేతనంటే శనైశ్వరుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం. ఆయన కోరుకునేది కూడా తన భక్తులు అలాగే ఉండాలని చెప్పేసి. ఆ రాశి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఎంతవరకు ధర్మ మార్గాన నడుస్తున్నారనేటువంటి విషయం అతను గమనిస్తూ ఉంటాడు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఆరోగ్యం మాత్రం కాపాడుకోండి. ఎంతవరకు వీలైతే కాపాడుకోవటమే ప్రయత్నించండి. ఆరోగ్యం అనేటువంటి ఆరోగ్యమే అన్ని రకాలైనటువంటి శుభాలు చేకూరుస్తుంది. ఆరోగ్యం బాగుంటే ఐశ్వర్యాలు పొందినట్టే. ఇకపోతే మీకు ద్వితీయంలో రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే తక్షణం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. వెళ్ళేటువంటి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. మీకు ఈ యొక్క చతుర్థంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా ఉపయోగిస్తాడు. తప్పకుండా ఆయనకు గృహలాభము, ఆ తర్వాత వాహన లాభం, ఇలాంటివన్నీ కలగజేస్తాడు. దూర ప్రయాణాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కుజుడు షష్టాష్టక స్థితి పట్టి ఉన్నాడు కాబట్టి, నీచలో ఉన్నాడు కాబట్టి కొంచెం గాయాలు తగలకుండా చూసుకోండి. ఎక్కడైనా సరే ఏ రకంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే రోడ్డు పైన ట్రాఫిక్లో ఆ రకంగా ఏ రకంగా చూసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. గాయాలు తగలకుండా చూసుకోండి. ఒక గాయం ఏంటంటే ఎన్నో రోజులు మానకుండా మనం బాధపడుతూ ఉంటాం. అది కొంచెం సెట్ బ్యాక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే అటువంటి సమస్య మనకు రాదు. మరొక విషయం ఏంటంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు చేయండి. తప్పకుండా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. మీ ప్రయత్నాలు మీరు సాగండి. మంచి సంబంధం కూడా దొరుకుతుంది. వివాహం కూడా త్వరితగతిన పూర్తవుతుంది. దానికి ఇంకా మిగతా విషయాలకి సంబంధం లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ప్రయత్నించండి. మరి బొగ్గు వ్యాపారం, ఇనుప వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, రాయి వ్యాపారం, ఈ రకాల హార్డ్వేర్, ఇవన్నీ కూడా అద్భుతమైన రీతిలో వ్యాపారాలు సాగుతాయి. అతను చలనచిత్ర రంగం కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళు కూడా బాగానే సంపాదిస్తారు. విడుదలైనటువంటి చిత్రాలు బాగానే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నటీనటులకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాత్రం వాళ్ళకు కూడా బాగానే ఉంది. వాళ్ళకు కూడా ఏదైనా పదవులు కానీ, ఏదైనా ఆర్థిక లాభం కానీ, ఇవన్నీ కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం కోపము, ఆగ్రహం ఏదైతే ఉందో అది తగ్గించుకుంటే మంచిది. దంపతుల మధ్యన సఖ్యత ఉంటుంది. ప్రేమికుల మధ్యన ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి. పిల్లలు కూడా మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టేటువంటి అవకాశాలు ఉండవు. ఈ రకంగా సాగేటువంటి మాసం అంతా కూడా చక్కగా అనుభవించండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కొంచెం అత్యాశకు పోకుండా, అనవసరంగా అవమానాలు పాల్పడకుండా ఉన్నట్టయితే మీరు గౌరవం అనేటువంటిది మాత్రం తప్పకుండా పొందుతారు. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారు. అది డాక్టర్స్ అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితేనే, ఎవరైనా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు మాత్రం అయితే కావచ్చు, కానీ అవి ఉపయోగకరంగా ఉంటాయి, కానీ నిరుపయోగకరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు అని మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థించండి.
హనుమాన్ చాలీసా చదవండి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు పూజ చేయండి, శివారాధన చేయండి, ఆదిత్య హృదయం చదవండి, మహామృత్యుంజయ మంత్రం కూడా చదవండి. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కనుక మీరు దైవానికి కేటాయించితే మాత్రం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసం అంతా కూడా కలుగుతాయి. తప్పకుండా ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంతో బ్రతుకుతారు. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.